ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన మంచిర్యాల డివిజన్ విద్యుత్ సంస్థ ఉద్యోగులు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వర్గాల వ్యతిరేక విధానాలకు నిరసనగా జిల్లా కేంద్రంలో వామపక్ష కార్మిక సంఘాల భారీ ర్యాలీ. మంచిర్యాల జిల్లా లక్షట్పేటలోని నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించడానికి విచ్చేస్తున్న రాష్ట్ర మంత్రులు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో విద్యుత్ సంస్థ డివిజన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు విధులను బహిష్కరించి భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మంచిర్యాల సర్కిల్ జేఏసీ చైర్మన్ బొమ్మ సత్తిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్న విద్యుత్ కార్మికులకు మద్దతుగా ఈరోజు మంచిర్యాల పట్టణంలో విద్యుత్ సంస్థ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల విద్యుత్ సంస్థ సర్కిల్ జేఏసీ చైర్మన్ మరియు కన్వీనర్ రమేష్, జాడి విలాస్, రాజశేఖర్, జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉత్తమ్ మరియు జేఏసీ నాయకులు గుండె కొండయ్య, రాచకొండ వెంకటేశ్వర్లు, టి శరత్, సాయి కృష్ణ, సిహెచ్ లక్ష్మీనారాయణతో కలిసి సుమారు 300 మంది విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. జాతీయ విద్యుత్ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మా మంచిర్యాల సర్కిల్ ఆఫీసులో అన్ని యూనియన్ల అసోసియేషన్ల ఉద్యోగస్తులం అందరము ఈరోజు ఒకరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాము. ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఎందుకు చేపట్టినామంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము ఈ పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటంలో భాగంగా ఇప్పుడు ఏదైతే ఉత్తరప్రదేశ్ లోపల దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కార్మికుడు రోడ్డు మీదకి వచ్చి ధర్నా కార్యక్రమంలో పాల్గొంటుండు. వాళ్లకు మద్దతుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మేము చేపట్టినాము. మన స్టేట్ నాయకత్వం పిలుపు మేరకు ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో భాగంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందో మా విద్యుత్ సెక్టార్ను ఒకవేళ ప్రైవేటీకరణ చేసేది ఉంటే ఎవరైతే పెట్టుబడిదారుల వ్యవస్థ ఉందో అదాని అంబానీలకు వెళ్ళిపోతుంది. కాబట్టి దీంట్లో వినియోగదారులు కూడా నష్టపోతారు. వినియోగదారులు కూడా దీనికి మాకు మద్దతు చేయాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. ఒకవేళ కనుక ప్రైవేటైజేషన్ అయ్యేది ఉంటే ఇప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళకు కూడా రేట్లు పెరుగుతాయి. తర్వాత వినియోగదారులకు కూడా యూనిట్ రేట్ అనేది ఇప్పుడున్న యూనిట్ రేట్ కంటే ఎక్కువ రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పవర్ సెక్టార్ను ప్రైవేటైజేషన్ చేయకుండా మేము దశల వారీగా ఆందోళన చేస్తున్నాము. ఈ ఆందోళనకు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు మాకు సపోర్ట్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం.
దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో మరి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపుకోవడం జరిగింది. మరి దేశంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక రంగంలో విద్రోహ చర్యలను కూడా తీవ్రంగా అన్ని అసోసియేషన్స్ యూనియన్ కూడా ఎండగడుతున్నాయి. ఎందుకంటే కారణంలో దేశంలో ఉన్నటువంటి కార్మిక రంగాన్ని అణగదొక్కాలని, కార్మికుల యొక్క హక్కులను కాలరాయాలని దేశంలో కొత్త లేబర్ కోడ్లను తీసుకురావడం జరుగుతుంది. వాటిని పూర్తిగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా మనం వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో ఉన్నటువంటి ఈ పని గంటలను కూడా పెంచి మరి ఆ కార్మికులను కూడా వాళ్ళకి నష్టం కలిగించాలని, బడాబాబులకు దాచిపెట్టి వాళ్ళకు లాభాలు చేకూర్చాలని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశిస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఉన్నటువంటి దేశంలో ఉన్న అన్ని విద్యుత్ రంగ సంస్థలను ప్రైవేట్ చేయాలని కుతంత్రాలు జరుగుతున్నాయి. కాబట్టి దేశంలో ఉన్న విద్యుత్ ఉద్యోగుల కార్మికులందరికీ కూడా మరి ఈ ప్రైవేటీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తారు. ఏదైతే ప్రైవేటీకరణ చేయాలని మరి ముందుకు పోతే దేశంలో ఉన్న మొత్తం అన్ని కార్మిక రంగాలు కూడా మరి దేశవ్యాప్తంగా సమ్మె చేసడం కూడా వెనకాడని సభాముఖంగా కూడా మేము అందరం కూడా హెచ్చరిస్తున్నాం. ఎప్పుడైనా కూడా విద్యుత్ రంగం కూడా ప్రైవేటీకరణ దిశకు పోతే మాత్రం నిరవధిక సమ్మెకు దిగుతాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మంచిర్యాల జిల్లాలో కూడా మరి ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేమందరం కూడా ఈరోజు ఒక లంచ్ అవర్స్ డెమానేషన్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. దీన్ని పూర్తిగా అందరూ కూడా రావడం జరిగింది. ప్రతి కార్మికునికి మన హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలను వ్యతిరేకించాల్సిన, మన హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. కాబట్టి ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరం కూడా తీసుకొని రాబోయే భవిష్యత్ కాలంలో మరి ఈ సంస్థను రాబోయే తరానికి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే తరాలు ఈ సంస్థను ఏ విధంగా కాపాడి మనము కార్మిక రంగంలో ఉన్నటువంటి అందరం విద్యుత్ వినియోగదారులకు సేవలు అందిస్తున్నాము. ఆ సేవలు కూడా అందరికీ కూడా భవిష్యత్ తరాలు కూడా అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేమందరం కూడా ఏ రోజైనా ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుకు నిరవధిక సమ్మెకు కూడా వెనకాడడం కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. NCCOE పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా మా రాష్ట్ర నాయకత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ విద్యుత్ సంస్థల యొక్క ప్రైవేటీకరణకు నిరసనగా మా యొక్క ఐకమత్యాన్ని చాటే విధంగా ఈ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే వినియోగదారులకు మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. ఎగ్జాంపుల్ సింపుల్గా ఏంటంటే జియో స్టార్టింగ్ ప్రైవేటేషన్లో వచ్చినప్పుడు మనకు జియో ఇంట్రడ్యూస్ అయినప్పుడు రేట్ తక్కువ ఉండే, ఇప్పుడు 3 times రేట్ ఇంక్రీజ్ అయింది ఒక 2 to 3 yearsలో. అదేవిధంగా విద్యుత్ వినియోగదారులకు కూడా ప్రైవేటేషన్ జరిగితే విద్యుత్ యూనిట్ యొక్క కాస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి ఏమైంది, నేను మొన్న సింపుల్ ఎగ్జాంపుల్ జియోది నాకు నెట్ కనెక్షన్ పెట్టుకున్నాను. ప్రైవేట్ రంగ సంస్థ నెట్వర్క్ బాగుంటుంది అనుకుంటాం. నాకు ప్రాబ్లం వస్తే టోల్ ఫ్రీ కాల్ చేస్తే ఒక 10 నెంబర్లకు కాల్ చేస్తే నాకు నెక్స్ట్ డే 24 hours తర్వాత నా నెట్ కనెక్షన్ పునరుద్ధరించడం జరిగింది. కానీ ఇప్పుడు మేము విద్యుత్ సంస్థలు ఎట్లా చేస్తున్నాం, కాల్ వచ్చిన 1 hourలో అంటే మేజర్ ప్రాబ్లం ఉంటే తప్ప 1 hour లోపల మనం విద్యుత్ అందించగలుగుతున్నాం. రేపు వ్యవస్థ ఎట్లా అవుతుందంటే టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్లు ఎవరెవరో రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి అనుకూలంగా మేము ఉంటాం కాబట్టి ప్రభుత్వం యొక్క బ్యాడ్ నేమ్ రాకుండా ఉండాలి అనే ఉద్దేశంలో మనము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటాము. ప్రైవేట్ సంస్థ లాభాపేక్షతో పనిచేస్తుంటుంది కాబట్టి మనము ఈ ప్రైవేటేషన్ని మేము అందరము అపోజ్ చేస్తున్నాము. వినియోగదారులందరూ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాల పట్ల నిరసన తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడులుగా కుదించి ఏళ్ల తరబడి పోరాటాలు చేసి సాధించుకున్న కార్మికుల హక్కులను హరించి వేశాడని ఆరోపించారు. ప్రభుత్వ రంగాల సంస్థలను ప్రైవేటు పరం చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, ఈ విధానాలను దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఉద్యోగ కర్షకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా తెలియజేయడానికే ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సమ్మెలో పాల్గొంటున్న కార్మిక లోకానికి సంఘాల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల సంఘాలు నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న చట్ట సవరణలకు వ్యతిరేకంగా 44 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా విభజించి
ఇలా కార్మిక వర్గం పైన మోపుతున్న భారానికి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా ఇలా సమ్మె చేస్తూ ఉన్నారు. సమ్మెలో పాల్గొంటున్న కార్మిక వర్గానికి, అశేష కార్మిక వర్గానికి ఏఐటీసీ తరఫున, కార్మిక సంఘాల తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలా మేము గొంతెత్తి దేశవ్యాప్తంగా అడుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఎందుకు 44 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా విభజించినవో కార్మిక వర్గానికి శ్వేతపత్రం విడుదల చేయండి, లేదంటే 44 కార్మిక చట్టాలని యథావిధిగా కొనసాగించాలని చెప్తా ఉన్నాం. ఈరోజు మేము అంటా ఉన్నాం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి కార్మిక చట్టాలు చేసిండు కనుకనే నోరు మీద పడలేదని అంటా ఉన్నాం. నిజమా కాదా? ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపద తీసుకుపోవడం కోసం కార్మిక చట్టాలు వాళ్ళకి అడ్డం వస్తూ ఉన్నాయని, అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా అమ్ముకోవడం కోసం ఇలా కార్మిక చట్టాలు అడ్డం వస్తున్నాయని చెప్పేసి, విమానయాన రంగాన్ని అమ్ముకోవడానికి అడ్డం వస్తున్నాయని, సింగరేణి కానీ, కోల్ ఇండియా కానీ ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ఆయన చెప్పిన అనునాయులకు అప్పగించడం కోసం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ, సహజ వనరులన్నింటినీ కూడా అప్పచెప్పడం కోసం మాత్రమే 44 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా విభజించి కార్మికులకు హక్కులు లేకుండా చేసేందుకు మాత్రమే తప్ప ఇది బీజేపీ ప్రభుత్వం మనుగడ కోసం. ఎన్నికలలో కార్పొరేట్లు ఇలా ఆదాని, అంబానీ లాంటి గుజరాతీలు ఇలా మళ్ళొకసారి దేశంలో అధికారంలోకి బీజేపీని తీసుకురావాలంటే ఈ దేశ సంపద మొత్తం కార్పొరేట్లకు అప్పజెప్పాలంటే 44 కార్మిక చట్టాలు తీసేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి విధానాలు 4 కోడ్లను తీసుకురావాలని చెప్పేసి మాత్రమే ఇలా దేశంలో ఆర్ఎస్ఎస్ మత పార్టీ బీజేపీ ఇలా ముందుకు పోతా ఉన్నది. బేషరతుగా కార్మిక వర్గం అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నది. 44 కార్మిక చట్టాలని యథావిధంగా కొనసాగించాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున సమ్మె కార్మిక వర్గం చేస్తూ ఉన్నారు. వేలాది మంది పనులు బంద్ చేసి పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ధర్నాల్లో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా ప్రాంతంలో ఇటు శ్రీరాంపూర్ కానీ, బెల్లంపల్లి కానీ, మందమరి కానీ మొత్తం కోల్ బెల్ట్ అంతా కూడా కంప్లీట్గా 100% సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. అదేవిధంగా హమాలీ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, బిల్డింగ్ వర్కర్లు, అలాగే మున్సిపల్, గ్రామ పంచాయతీ, అంగన్వాడీలు, ఆశాలు, అనేక రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, మెడికల్ లిప్స్ లాంటి అనేక రకాల సంస్థల వాళ్ళు కూడా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి 4 లేబర్ కోడ్లను వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయించి ప్రైవేటీకరించి మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలైనటువంటి అంబానీకి, అదానికి అప్పగించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి అంబానీ, అదానీలకు అనుకూలంగా చేసే విధానాలను విడనాడాలి, మొత్తం కార్మిక వర్గ ప్రయోజనాల కోసం ఆలోచించాలని చెప్పేసి ఈరోజు కార్మిక సంఘాలన్నీ ఒక తాటి మీదకి వచ్చి కోట్ల మంది, ఈ దేశంలో సుమారు 40-45 కోట్ల మంది ఈరోజు ప్రత్యక్షంగా సమ్మెలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల కార్మికులు సమ్మెలో ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసుకుని ఈ లేబర్ కార్డు విత్డ్రా చేసుకోకపోతే ఈ సమ్మె మరింత ఉత్తమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కనీస వేతనం 26,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈరోజు మొత్తం కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికుల యొక్క హక్కులు కాలరాస్తూ ఉన్నారు. యూనియన్ పెట్టుకుని హక్కు లేకుండా చేస్తున్నారు, సమ్మె చేసి హక్కు లేకుండా చేస్తూ ఉన్నారు. పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, బోనస్ కానీ, కార్మిక చట్టాలు ఏవి అమలు కాకుండా పూర్తిగా పెట్టుబడిదారులకు ఊడిగం చేయడం కోసం కార్మిక వర్గాన్ని తయారు చేసే కార్యక్రమాన్ని మోడీ సర్కార్ తీసుకున్నది. దీన్ని ఎంత మాత్రం భారత కార్మిక వర్గం సహించదు. 100-150 సంవత్సరాల నుంచి పోరాటాలు చేసి, త్యాగాలు చేసి, బలిదానాలు చేసి సాధించుకున్నటువంటి ఈ చట్టాల్ని, ఈ 44 చట్టాలను కాపాడుకోవడానికి మరింత ఉచితంగా ఈ సమ్మె పోరాటం కొనసాగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంచిర్యాల హమాలీవాడలోని కట్టపోచమ్మ బోనాల జాతర బుధవారం అంగరంగ వైభవంగా సాగింది. హమాలీవాడ హనుమాన్ సాయిబాబా ఆలయం నుంచి ప్రత్యేక పూజలు అనంతరం హైదరాబాద్ నుంచి విచ్చేసిన జోగిని నిషా క్రాంతి ఆధ్వర్యంలో బోనాల జాతర ప్రారంభమైంది. నల్లకోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల జాతర మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నల్ల శంకర్ నివాస గృహం వరకు కన్నుల పండుగగా సాగింది. అనంతరం నల్లశంకర్ నివాస గృహంలో జోగిని నిశాక్రాంతి బంగారు బోనంను అందంగా అలంకరించి పూజలు చేసి బంగారు బోనంతో కట్టపోచమ్మ ఆలయం వరకు బయలుదేరింది. ఈ సందర్భంగా బాణసంచా పేలుళ్ల మధ్య డప్పుల చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాల మధ్య బంగారు బోనం తలపై ఎత్తుకొని జోగిని నిశాక్రాంతి పూనకాలతో నృత్యాలు చేస్తూ స్థానిక మహిళలు ఎత్తుకున్న బోనాలతో సహా కట్టపోచమ్మ ఆలయం వరకు వెళ్ళింది. ఆలయంలో అమ్మవారికి బంగారు బోనంతో తొలి బోనం సమర్పించగా స్థానిక మహిళలు తీసుకువచ్చిన బోనాలను సైతం అమ్మవారికి సమర్పించారు. బోనాల జాతరకు ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరేల సురేఖ హాజరు కాగా ఆలయంలో బోనాలు సమర్పించిన అనంతరం
పూజల్లో పాల్గొన్నారు. బోనాల జాతరలో స్థానిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనగా బోనాల జాతర దాదాపుగా 2 గంటల పాటు ఘనంగా సాగింది. బోనాల అనంతరం మాజీ వైస్ చైర్మన్ నల్లశంకర్ నివాస గృహంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అమలవాడ ప్రజలందరికీ నమస్కారం. పోచమ్మ టెంపుల్ 150 ఏళ్ల చరిత్ర గల టెంపుల్లో 3 years బ్యాక్ దాన్ని కొత్తగా రూపొందించడం జరిగింది. నల్లకోటం లక్ష్మీ ట్రస్ట్ అండ్ దాతల సాయంతో ఆ టెంపుల్ నిర్మించినప్పటి ఇది 3వ జాతర. ఈ జాతరలో మహిళా తల్లులు అధికంగా పాల్గొని నిషాక్రాంతి అనే జోగిని గారు హైదరాబాద్ నుంచి పిలిపించడం జరిగింది. దీనిలో ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు గారు, మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు సురేఖమ్మ గారు పాల్గొని విజయవంతం చేస్తారు. అదేవిధంగా పోచమ్మ తల్లికి మొక్కడం వల్ల మన పిల్లలు, మన బంధువులు, పాడి పంటలు అన్నీ సంతోషంగా ఉండాలనే కోరికతో నల్లకోట లక్ష్మీ ట్రస్ట్ నుండి ప్రతి సంవత్సరం బోనాలు నిర్ణయించడం జరుగుతుంది. ప్రజలందరికీ ధన్యవాదాలు. తెలంగాణ ప్రజలందరికీ నా నమస్కారం. అలాగే శివశక్తిని గ్రహించాలని అందరికీ శనార్థి. ఇవాళ మంచిర్యాల గ్రామంలో మనము కట్టపోచమ్మ తల్లి బోనాల పండుగ జరుపుకుంటున్నాము. గౌరవులైన నల్లశంకర్ గారు యొక్క జోగిని నిషాక్రాంతి నన్ను పిలవడం జరిగింది. ఇది ఎంతో పురాతనమైన దేవాలయం కట్టపోచమ్మ తల్లి. ఒక 150 సంవత్సరాల పురాతనమైన దేవాలయాన్ని పునఃప్రతిష్టాపన చేసి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగలో ముఖ్యంగా ఈ 3 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పిస్తున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో బోనం కూడా ఎత్తుకుంటున్నాను. ఈ గ్రామ ప్రజలందరూ చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని సంగ మల్లయ్య పల్లెలో హజరత్ బాబా తాజుద్దీన్ ఉర్సు ఉత్సవాలను ఈ నెల 17, 18, 19 తేదీల్లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు సూఫీ ఇస్లామిక్ బోర్డు అధ్యక్షులు సయ్యద్ మసూద్ అలీషా వార్షి తెలిపారు. ఈ సందర్భంగా సూఫీ ఇస్లామిక్ బోర్డు అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బాబా హజరత్ తాజుద్దీన్ ఉర్సు ఉత్సవాలను జరపాలని కమిటీ నిర్ణయించిందని, ఈ నెల 17న హజరత్ ఈలియా అలే సలాం పడిపూజ, 18వ తేదీన ఆడపడుచులకు గోరింటాకు పూజ, 19వ తేదీన హజరత్ మొహమ్మద్ బాబా తాజుద్దీన్ షాల్వా ఊరేగింపు ఉంటుందని, ఈ ఊరేగింపు తిరిగి 22వ తేదీన హజరత్ బాబా తాజుద్దీన్ దర్గాకు చేరుకుంటుందని తెలిపారు. 18న నిర్వహించే గోరింటాకు పూజకు ఆడపడుచులు అందరూ హాజరు కావాలని కోరారు. 3 రోజుల పాటు అన్నదానం ఉంటుందని, 17వ తేదీన ప్రముఖులచే కవ్వాలి కార్యక్రమం ఉంటుందని, కావున పెద్ద సంఖ్యలో ప్రజలందరూ పాల్గొని ఉర్సు ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. నస్పూర్ ప్రజలకు విజ్ఞప్తి, ప్రతి సంవత్సరం లాగా ఖాన్ఖే పంజతన్ గుల్షన్ వార్షికోత్సవం మన దర్గాలో ఈ సంవత్సరం కూడా బాబా తాజుద్దీన్ ఉత్సవాలు చేయుటకు కమిటీ నిర్ణయించింది. ఈ లెక్క ప్రకారం ఎట్లంటే 17 తారీఖు నాడు హజరత్ అలీ అలైహిస్సలాం పడి పూజ, 19 తారీఖు నాడు మా జనతా ఖాతున్ సలాం నెలే గోరంటాకు పూజ, ఆడపడుచులకు కొంగు బంగారం, పిల్లలు కానోళ్లకు, పెళ్లిళ్ళు కానోళ్లకు ప్రత్యేకంగా ఈ గోరంటాకు పూజ జరుగుతుంది. మీ ఆడపడుచులందరూ నా సోదరి మనులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని నా యొక్క ప్రార్థన. మరియు 19 తారీఖున హజరత్ సయ్యద్ మొహమ్మద్ బాబా తాజుద్దీన్ షాల్వా ఊరేగింపు, ఈ ఊరేగింపు తిరిగి 22 తారీఖు నాడు బాబా తాజుద్దీన్ దర్గాకు చేరుకుంటుంది. మీ అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఈ 3 రోజులు కూడా అన్నదానం ఉంటుంది. మరి 17 తారీఖు నాడు కవాలి నేషనల్ లెవెల్లో కవాలి పాడడానికి ప్రాముఖ్య మనుషులు వస్తున్నారు. మరియు ఖాన్ఖే పంజతన్ గుల్షన్ వార్షి చమన్ తరపు నుంచి మీరందరూ ఈ 3 రోజులు వచ్చి ఇక్కడ జయప్రదం చేసి దీన్ని విజయవంతం చేయగలరని నా యొక్క ప్రార్థన. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హజరత్ సయ్యద్ మొహమ్మద్ బాబా తాజుద్దీన్
उर्स संदल खान पंजतन गुलशन वारसी चमन में 103 साल बहुत बड़े धूमधाम से मनाने के वास्ते कमेटी तय किया गया है। इसमें उन्वान ऐसा है कि 17 तारीख के दिन मौला कायनात मौला मुश्किल कुशा की नज़र है और लंगर आम है और इसमें खवाल अजीम नाजा और मुकरम वारसी आ रहे हैं। और 18 तारीख के दिन हज़रत सैयद मोहम्मद बाबा ताजुद्दीन रहमतुल्लाह सरकार के दादी हुजूर माँ जन्नत खातून सलामुन अलैह हज़रत बी फातिमा ना की मेहंदी की नज़र है और इसमें तमाम औरतों के वास्ते यहाँ पर अलग किस्म का रखा गया है। इसमें तमाम मेरे बहन और माँ सब मिलकर आकर इसको कामयाबी करे। और 19 तारीख के दिन हुजूर पुरनूर हज़रत सैयद मोहम्मद बाबा ताजुद्दीन रहमतुल्लाह सरकार के उर्स की रैली रहेंगी और ये चादर मेन जगहों से घूमते घूमते 22 तारीख को हुजूर पुरनूर हज़रत सैयद मोहम्मद बाबा ताजुद्दीन रहमतुल्लाह सरकार के गुम्बद मुबारक पे चढ़ेंगी। और तमाम लोगों से मैं गुजारिश करता हूँ ये 3 दिन भी आके ज़्यादा से ज़्यादा शिरकत फरमाकर सवाब दारिन हासिल करे। या वारिस मौला वारिस मैं हज़रत सैयद बाबा ताजुद्दीन रहमतुल्लाह सरकार का ग़ुलाम सैयद फयाजुद्दीन सूफी इस्लामिक बोर्ड तेलंगाना स्टेट प्रेसिडेंट आप लोगों से मैं दावत देता हूं कि ज़्यादा से ज़्यादा शिरकत फरमाकर सवाब दारिन हासिल करें। या वारिस मौला वारिस। మంచిర్యాల జిల్లా లక్షట్పేటలో నిర్మాణం చేపట్టిన నూతన హాస్పిటల్ భవనం ఈ నెల 13న ప్రారంభం చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు బుధవారం ప్రెస్ మీట్లో తెలియజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షట్పేట ప్రజల అవసరాల మేరకు పాత హాస్పిటల్ భవనం స్థలంలో 30 పడకలతో నూతన భవనం నిర్మాణం చేపట్టి సకాలంలో పూర్తి చేశామని తెలిపారు। ఈ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు। ఈ హాస్పిటల్ ప్రారంభం చేయడానికి మంత్రులు దామోదర రాజనరసింహ, సీతక్క, బట్టి విక్రమార్క మరియు శ్రీధర్ బాబులు వస్తారు అని తెలిపారు। ఈ కార్యక్రమం అనంతరం ఇటీవల నిర్మాణం చేసిన నూతన పాఠశాల మరియు కళాశాల విద్యార్థులలో ఉపాధ్యాయులతో మధ్యాహ్న భోజనం చేసి దండేపల్లి మండలం రెబ్బెనపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ పవర్ ప్లాంట్ పనులు ప్రారంభం చేయడం జరుగుతుందని తెలిపారు। అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ సభ ద్వారా వచ్చే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని సూచనగా తెలియజేయడం జరుగుతుంది అని అన్నారు। విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। 13వ తారీఖు పదిన్నర వరకు ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు దామోదర రాజనరసింహ గారు, అదేవిధంగా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, ఇండస్ట్రియల్ మరియు ఐటీ మరియు లెజిస్లేటివ్ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి సోదరి సీతక్క గారు, ఇంకా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా కృష్ణారావు గారు, ఇంకా మిగతా ఒకరిద్దరు కూడా కన్ఫర్మ్ చేసింది వాళ్ళు వస్తారు। ఇక్కడ 10:30కు స్టార్ట్ అయ్యి 11 గంటలకు ఇనాగరేట్ చేసుకుని 1 గంట సేపు ఇక్కడ పబ్లిక్ మీటింగ్ చిన్న పబ్లిక్ అడ్రస్ చేసి ఇక్కడ నుంచి కొత్తగా ఏదైతే గత నెల 12వ తారీఖున ఓపెన్ చేసినాము గవర్నమెంట్ స్కూల్ కానీ కాలేజ్ కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత పిల్లలు మరియు అధ్యాపకులతో వచ్చి వచ్చిన మంత్రులు, మిగతా ఆఫీసర్లు, సెక్రటరీ చాలామంది వస్తే అందరూ కలిసి మాతో పాటు పిల్లలతో పాటు కలిసి మధ్యాహ్న భోజనం, పిల్లలకి ఏదైతే మధ్యాహ్నం ఉదయ భోజనాన్ని ఆడ కార్యక్రమం చేసుకుని 1:30 అక్కడ బయలుదేరి రేపనపల్లి పోయినసారి ఏదైతే స్కూల్ ఉందో దాని పక్కదే ఇప్పుడు సోలార్ అంటే ఐకేపీ ద్వారా ఏదైతే సోలార్ ప్లాంట్ చేస్తుందో దానికి 4 నుంచి 5 మెగావాట్ల ప్లాంట్ అక్కడ దండేపల్లి మండల సమాఖ్యకు అలాట్ చేయడం జరిగింది। దాన్ని ఫౌండేషన్ వేసి దాదాపు దసరా లోపల సౌర విద్యుత్ వచ్చే విధంగా ఏర్పాటు చేసే కార్యక్రమం తీసుకుంటాం। ఈ కార్యక్రమం దామోదర రాజనరసింహ గారు చేస్తే అది బట్టి గారు చేస్తారు,
దానికి ఐకేపీ వాళ్ళు ఉన్నాడు కాబట్టి సీతక్క గారు భట్టి గారు సీతక్క గారు ఇద్దరు కలిసి ఆ కార్యక్రమం తీసుకుంటారు. అక్కడనే పబ్లిక్ మీటింగ్ ఉంది. దాదాపు 70-80 మన లక్షలు అనుకుంటాం. ఇంత సరే 60-70 తక్కువ రాకుండా చేసుకుంటాం. దాని తర్వాత అక్కడ వేరే కార్యక్రమాలు ఉన్నాయి. గీతా ఫౌండేషన్ చాలా శాంక్షన్ అయినా ఉన్నాయి, ఆయన అక్కడనే ఇస్తారు. అక్కడికి వెళ్ళి బై రోడ్డు ఫిష్ పాండ్ కూడా బహుశా మన 2 డేస్లో క్లియర్ అవుతాను. క్లియర్ అయితే అది కూడా ఉంటుంది. క్లియర్ అయితే దానికి ఇంతవరకు అంటే సీఎం ఆఫీస్కి వెళ్ళింది. రేపు క్యాబినెట్కి మరి రేపు ఎల్లుండి అవుతాం. అయితే ఆ కార్యక్రమం కూడా గుడిపేటల ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ మరియు ఇంకొకటి అక్వా కల్చర్ అంటే చేప పిల్లలు పెంచి మొత్తం రాష్ట్రానికి సప్లై చేసే విధంగా. ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ ఏమో అది దేశంలో మొట్టమొదటిసారిగా మన దగ్గరనే వచ్చింది. మన దగ్గర కొందరు ముట్టలు అంటారు, కొందరు మూరలు అంటారు, కొందరు బొమ్మలు అంటారు. అంటే మూడు జాగాలు 3 సార్లు వెళ్తారు. మన దగ్గర మాత్రం ముట్టలే అంటారు. సో అది దేశంలో మొట్టమొదటి ప్రాజెక్ట్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్. బహుశా 99% అది కూడా ఉంటుంది. అది కూడా ఫిజికల్ ఇనాగరేషన్. ఒకవేళ అది క్లియర్ అయితే సిఆర్ గారు కూడా వస్తారు, మంత్రి సిఆర్ గారు వస్తారు. దాని తర్వాత మెడికల్ కాలేజ్ ఇన్స్పెక్షన్, దాన్ని కూడా ఈ సంవత్సరం అడ్మిషన్లు అయిపోయే వరకు పూర్తి కంప్లీట్ చేసి కాలేజీ హాస్టల్ కంప్లీట్ చేస్తే కాలేజ్ హాస్టల్ అక్కడ షిఫ్ట్ అయ్యే ప్రయత్నం ఇది ఉన్నాం. ఆగస్ట్ ఎండింగ్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ దాని ప్రకారం చేసే కార్యక్రమం వస్తుంది. అక్కడ నుంచి ఇండస్ట్రీ పార్క్ రెడీ అయిపోయింది, ఎక్వేషన్ అయిపోయింది, పేమెంట్ అయిపోయింది. ఆల్రెడీ ఈరోజు రోడ్లు కూడా చేస్తుంది. శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మరి ఐటీ పార్క్ ఆటోనగర్ అన్నీ కలిపి ఫౌండేషన్ స్టోర్ శ్రీధర్ బాబు గారు నాయకత్వంలో ఇస్తారు. ఇవి కార్యక్రమం. సరే ఇంకా చిన్న చాలా ఉన్నాయి. అక్కడి నుంచి కాలేజీ రోడ్ ఉన్న హాస్పిటల్ ఏదైతే కొత్తగా కడుతుందో అది టీచింగ్ హాస్పిటల్, అది కూడా ఇన్స్పెక్షన్ చేసి తొందరగా కంప్లీట్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్ విధంగా. సరే వీళ్ళంతా చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళు కూడా మహాప్రస్థానం ఒకసారి చూద్దామని ఆలోచన. అడిగిపోయి మహాప్రస్థానం చూసుకొని కొత్త హాస్పిటల్ ఏదైతే కడుతున్నాం మంచిర్యాల బీచ్ వస్తుంది అది చూసుకొని వాడికి వెళ్ళి మార్కెట్ ద్వారా తిరిగి నైట్ అవుట్ మంచిగా ఉంటుంది. ఇది షెడ్యూల్ మొత్తం ప్రోగ్రామ్. దీనికి సరే మా ఇంతవరకు మా అందరి కార్యకర్తలు నాయకుల కృషి కష్టంతో ఏదైతే 6 ఏళ్ళు కష్టపడ్డామో. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతుగా మందమరి ఏరియా బొగ్గు గనుల్లో కార్మికులందరూ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు, టీబీజీకేఎస్ సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల కర్షకుల హక్కులను కాలరాస్తూ చేసిన 4 చట్టాలను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల 10 గంటలను 8 గంటల నుండి 10 గంటలకు పెంచడానికి నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన సందర్భంగా మద్దతు తెలిపి సమ్మెలో పాల్గొన్న కార్మికులందరికీ ధన్యవాదాలు తెలిపారు. సింగరేణి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తేవడం జరిగిందని, హక్కులను కాపాడుకునేందుకు కార్మికులందరూ సమ్మెలో పాల్గొన్నందుకు వారికి సంఘాల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు, టీబీజీకేఎస్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపాల్ అట్టెం అశోక్పై వెంటనే చర్యలు చేపట్టాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. తమ సమస్యలపై అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. పర్సనల్ విషయాలను చెప్పుకోలేకపోతున్నామని విద్యార్థినులు ఆవేదన చెందారు. ఐటీడీఏ పీఓ వెంటనే వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సార్ మాకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మేము చాలా సఫర్ అవుతున్నాం. మాకు పీఓ మేడం రావాలి, వచ్చేదాకా ఇక్కడనే ఉంటాం సార్. మీ సమస్య ఏంది? మాకు అది పర్సనల్ ప్రాబ్లమ్ సార్, మేము పీఓ మేడం వస్తేనే చెప్తాం. మీ డిమాండ్స్ ఏంది మరి? మేము అన్నం తినము, ఇక్కడనే కూర్చుంటాం, చదువుకోము. మా మేడం వచ్చే వరకు ఇక్కడనే ఉంటాం సార్. మేము మేడం చెప్పిన తర్వాతనే వెళ్తాం సార్. మేడం వచ్చి ఇక్కడికి రావాలి, మేము మేడం వచ్చే వరకు ఇక్కడనే ఉంటాం సార్. ఇంతకుముందు సమస్య పైన అధికారులకు ఏమైనా చెప్పారా మీరు? ఎప్పుడు చెప్పారు? 3 days 4 days అవుతుంది సార్ చెప్పినాం. 1 week కూడా అవుతుంది సార్. మరి అప్పటి నుంచి రాలేదు ఎవరు? నిన్న వస్తా అన్నారు, మొన్న వస్తా అన్నారు, చూసుకుంటే ఉంటున్నాం సార్. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మీరు సమస్య చెప్పుకున్నాక ఎవరు రాలేదు మీ ఎవరికి? ఇంకెవరు రాలేదు. ఎవరు వచ్చారు సమస్య చెప్పుకున్నాక? జయశేఖర్ సార్ వాళ్ళు. ఎవరు వాళ్ళు? బండి రమేష్ సార్ వాళ్ళు కూడా వచ్చారు సార్. చెప్పిన వాళ్ళకు. వాళ్ళు ఎవరు? ఆదివాసి సంఘం నుంచి వచ్చారు సార్. మంచిర్యాల జిల్లా మందమరి మండలం క్యాతన్పల్లి ఠాగూర్ స్టేడియంలో ఈరోజు అండర్ 15 years జూనియర్ గర్ల్స్ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మున్సిపల్ కమిషనర్ రాజు, పట్టణ సిఐలు, ఎస్ఐలు, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డిలు మాట్లాడుతూ ఈరోజు ఠాగూర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి అండర్ 15 years గర్ల్స్ ఫుట్బాల్ పోటీలు ప్రారంభించామని, ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాల నుంచి 12 జట్లు పాల్గొంటున్నాయని, 27 పోటీల్లో తలపడుతున్నాయని, ఈ పోటీలు 12వ తేదీ వరకు 4 రోజుల పాటు నిర్వహించబడతాయని అన్నారు. విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు ఇవ్వబడతాయని తెలిపారు. నమస్కారం. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు అండర్ 15 years గర్ల్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఇనాగ్రేషన్కి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రియమైన విద్యార్థులకు శుభాకాంక్షలు. తర్వాత ఈ స్పోర్ట్స్ను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన స్టేట్ ఇక్కడికి విచ్చేసినటువంటి స్టేట్ ఫుట్బాల్ ఫెడరేషన్ సెక్రటరీ ఫల్గుణ గారు, అలాగే జిల్లా సెక్రటరీ రఘునాథ్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ చారి గారు, మా సిఐ గారు, మందమరి సిఐ గారు శశిధర్ రెడ్డి గారు, ఎస్ఐ గారు, తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు, పాత్రికేయ మిత్రులు అందరికీ గుడ్ మార్నింగ్. చాలా అభినందనీయం, చాలా సంతోషంగా ఉంది. దీన్ని మీరు పార్టిసిపేట్ చేసి 3 రోజులు మీరు గేమ్ని ఎంజాయ్ చేయండి. తర్వాత పెద్దలు చెప్పినట్టు మీరు ఫల్గుణ సార్ చెప్పినట్టు మీరు ఏదైనా స్పోర్ట్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఏదైనా రంగంలో మనం రాణించాలంటే సెల్ ఫోన్కు దూరంగా ఉండాలి. తర్వాత సిన్సియర్ ఎఫర్ట్స్ అనేది చేయాలి. మీరు ఎంచుకున్నటువంటి గేమ్ ఏదైనా కానీ, ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ, హాకీ కానీ, సిన్సియర్ ఎఫర్ట్స్ చేసి మీరు మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకు స్పోర్ట్స్ గేమ్స్ వల్ల మనకి ఏంటి లాభం అంటే మనకు చాలా లాభాలు ఉన్నాయి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్టివ్నెస్ పెరుగుతుంది, స్ఫూర్తి. అలాగే మన బాడీ మనం ఫిట్గా ఉంటాము, మన హెల్త్ బాగా ఉంటుంది. తర్వాత మనకు ఈ స్పోర్ట్స్ వల్ల రెగ్యులర్గా ఆడడం వల్ల మనకి ఏంటంటే నాయకత్వ లక్షణాలు వస్తాయి. లాస్ట్ టైం కూడా బాగా చేసాం, ఈసారి కూడా అంతకంటే బాగా చేసే ప్రయత్నం చేస్తాం. అదే కాకుండా క్రీడాకారులందరికీ ఒకటే విజ్ఞప్తి, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మా ఆర్గనైజర్స్ చెప్పండి, తప్పకుండా తీరుస్తారు. ఇవాళ దేశవ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసే సమయం ఉంది కాబట్టి కొంత మాకు ఇవాళ సిబ్బందితో కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. గ్రౌండ్లో కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అకామిడేషన్ కానీ ఈరోజు వరకు క్లియర్ చేస్తాం. రేపు కూడా ఇంకా పూర్తిగా క్లియర్ చేస్తాం. మంచి అకామిడేషన్ ఇస్తున్నాం. దీనికి సహకరించినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి, జిఎం గారికి, మా స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారికి నిజంగా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా మా సెక్రటరీ గారు చెప్పారు క్యాంప్ విషయం కూడా తప్పకుండా చేస్తాం. కాకపోతే ఏంటంటే ఒక 7 days 8 days చేయగలుగుతాం సార్. ఎందుకంటే నేను కూడా కొంచెం పొలిటికల్ ఉన్నా, నాకు ఆ పనులలో కొంచెం బిజీ ఉంటాను కాబట్టి తప్పకుండా మా రాజు గారు, మా చారన్న, ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ తప్పకుండా 7 days 20 మంది 30 మంది ఇస్తే అకామిడేషన్ ఫుడ్ మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంటాం సార్. ఫుట్బాల్ కూడా చైర్మన్, ఉమెన్స్ టీమ్ కూడా నాకు పనులు బాధ్యతలు ఇచ్చారు. ఒక గుడ్ న్యూస్ మీకు అందరికి తెలవడానికి, ఇండియా టీమ్ ఫస్ట్ టైం ఏషియన్ కప్ ఛాంపియన్స్ మన
గర్ల్స్ ఫస్ట్ టైం క్వాలిఫై అయింది. ఇది చాలా గుడ్ న్యూస్ మన స్పోర్ట్స్ మ్యాన్కి అందరికీ. ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది స్పోర్ట్స్ అనేది మా ఫుట్బాల్ మేజర్గా మిడిల్ క్లాస్ అండ్ బీద పిల్లలు ఆడతారండి చాలా. సో నా రిక్వెస్ట్ ఇది మీడియా ద్వారా నేను గవర్నమెంట్ని అప్పీల్ చేస్తున్నాను. ఏదైతే బడ్జెట్ పెట్టారో ఆ బడ్జెట్ డెలిగేషన్ చేసి తొందరగా అసోసియేషన్స్కి అందితే చాలా బాగుంటుంది. సో ఇది మీడియా ద్వారా నేను తెలియదలుచుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మన రఘునాథ్, నా జాయింట్ సెక్రటరీ, నా డిస్ట్రిక్ట్ సెక్రటరీలు అందరూ కలిసి సో జిల్లాలలో కూడా ఫుట్బాల్ బాగా చేస్తున్నాం. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కార్యక్రమంలో భాగంగా లక్షట్పేట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఉత్కూర్ చౌరస్తా నుంచి లక్షట్పేట తహసీల్దార్ కార్యాలయం వరకు అంగన్వాడీ, ఆశా, పంచాయతీ, మధ్యాహ్న భోజన పథకం పలు కార్మికులు ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక న్యాయ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికులకు పనికి సరి వేతనం అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కనికరపు అశోక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేక విధానాలు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులను అఘోరమైనటువంటి పాలు చేస్తున్నది. ఇవాళ పని భద్రత లేదు. ఉన్నటువంటి కార్మికులు దేశంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కానీ సంస్థలు కానీ ఇతర ప్రభుత్వ రంగాలన్నింటిని కూడా మొత్తం ప్రైవేట్ పరం చేసి కార్మికులను రోడ్డున పడేస్తున్నటువంటిది ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకోవాలి. 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి. కార్మికులకు పని భద్రత కల్పించాలి. అదే రకంగా అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, మున్సిపల్ కార్మికులు, పంచాయతీ కార్మికులు, ఐకేపీ వాళ్ళు, ఇట్లా అనేక మంది కార్మికులు ఉన్నారు. ఈ కార్మికులు ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమలైతే ఇవాళ వాళ్ళ కుటుంబాలతో సహా రోడ్డున పడేటటువంటి పరిస్థితి వస్తున్నది. కాబట్టి మొన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా 282 జీవో తీసుకొచ్చింది. 12 గంటలు పని చేయాలని చెప్పి. అందుకని ఈ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిసి కార్మికుల వ్యతిరేక విధానాలు చేసి కార్మికులను ఇవాళ రోడ్డున పడేస్తున్నది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా లక్షట్పేట మండల కేంద్రంలో ఇవాళ అన్ని రంగాలు ఇవాళ ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఈ కార్మిక లేబర్ కోడ్లు మాత్రం వెనక్కు తీసుకోకుంటే, కార్మిక విధానాలు వెనక్కు మానుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా కానీ కార్మిక హక్కులను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మా యొక్క డిమాండ్లు ఏమిటంటే ప్రభుత్వంలోకి రాకముందు ప్రజాప్రతినిధులు పేదవారికి 5 ఎకరాల భూమి 3 ఎకరాల భూమి ఇస్తామని మాట ఇచ్చింది. మరియు ఇల్లు లేని వారికి ఇల్లు కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి వాగ్దానాలను నెరవేర్చకుండా అలానే సంబరాలను చూస్తూ ఉంది ఈ ప్రభుత్వము. ప్రజాప్రభుత్వం అని అన్నారు, కానీ ఇక్కడ ప్రజలను తొక్కే ప్రభుత్వమే కనబడుతుంది తప్పితే ప్రజలను నిలిపే ప్రభుత్వం ఎక్కడా కనపడట్లేదు. కావున మేము ఈ ర్యాలీకి సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది. రాష్ట్ర సమ్మె, సార్వత్రిక సమ్మె జరుగుతుంది. అన్ని రంగాల వాళ్లకు అనేక రకాలుగా సమస్యలు ఉన్నందువలన ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. అన్ని రంగాల వాళ్లకు, కార్మికులకు అనేక రకాలుగా ఇబ్బందులు, ప్రాణ నష్టాలు జరుగుతాయి. హెల్త్ పరంగా హెల్త్ కార్డులు లేవు. వాళ్ళను ఫిక్స్డ్ వేతనం కావాలి. ప్రతి ఒక్క ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనాలు కావాలి. ఉద్యోగాలుగా గుర్తించాలి. అట్లనే ఐకేపీ
వాళ్ళకు, అంగన్వాడీలకు, మిడ్ డే మీల్స్ వాళ్ళకు, విద్యుత్ శాఖ వాళ్లకు, మున్సిపాలిటీ వాళ్లకు ఇలా సమస్యలందరికీ పరిష్కరించకపోతే, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించకపోతే మేము ఎంతటికైనా కానీ దేనికైనా కానీ మేము పెద్ద ఎత్తున ధర్నాలు కానీ ర్యాలీలు కానీ చేస్తామని హెచ్చరిస్తున్నాం. రామకృష్ణాపూర్ పట్టణంలో 2 పడకల ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ఈరోజు మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డ్రా తీయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తించి 2 పడకల ఇండ్లను కేటాయించడం జరిగిందని, మొదటి విడతగా లబ్ధిదారులకు ఈరోజు డ్రా సిస్టమ్ ద్వారా ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. 2 పడకల ఇండ్లను ఇంటి నెంబర్లు పొందిన వారిలో ఎవరైతే అనర్హులు ఉంటే అధికారులకు నేరుగా కంప్లైంట్ చేయవచ్చని తెలిపారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేకపోవడం, సతమగా ప్రభుత్వ ఉద్యోగి కాకపోవడం లాంటి అర్హతలను గుర్తించి 2 పడకల ఇండ్లను కేటాయించడం జరిగిందని, అనుమానాలు ఉంటే అధికారులతో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజేతలైన లబ్ధిదారులైన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదంతా పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే అందరి ఎదుట ఈ డ్రా తీయడం జరుగుతుంది. ఇంతకుముందు తహసీల్దార్ గారు చెప్పినట్లుగా ఎక్కడైనా అనర్హుల లబ్ధిదారుగా ఉన్నట్టయితే ఖచ్చితంగా నీ పేరు ఏం చెప్పకుండా మీరు కంప్లైంట్ చేయవచ్చు. ఎవరి వరకు కూడా అటువంటి అనర్హులకు కేటాయించడం జరగదు. దయచేసి గమనించగలరు. లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ చెప్పినట్టు మనము 250 కన్స్ట్రక్షన్ చేశారు. ఇందులో మొదటి కింద 230 మంది లబ్ధిదారులకు ఈరోజు సాధ్యమైనదిగా ఎవరికి ఏమి నెంబర్లు వస్తాయనేది ఇప్పుడు డ్రా చేయడం ఉంటుంది. డ్రా మొదలుగా ఏంటంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అంటే వాళ్ళు కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే కేటాయిస్తారు. దాని తర్వాత మిగతా వాళ్ళకి ఏంటంటే స్కూల్ నుంచి వచ్చిన పిల్లల చేతిలో ఒక డబ్బాలో అప్లికేషన్ సంబంధించిన పేర్లు, ఇంకొక డబ్బాలో మొత్తం ఉన్న హౌసెస్ నెంబర్స్ ఉంటాయి. అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక డబ్బాలో వచ్చి ఇంకో డబ్బాలో వచ్చి చేసిన తర్వాత మీకు చదివి వినిపించడం జరుగుతుంది. ఆ ఏదైతే నెంబర్ చదివి వినిపిస్తున్నారో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత అదే పేరు అనేది అక్కడ మెయింటైన్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఎవరెవరికి ఏమి వస్తుందనేది అవసరంగా గవర్నమెంట్ నుంచి కమ్యూనికేట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు ఏమన్నా మీకు డిస్టెన్స్ ఉన్నా కూడా మొత్తం ప్రాసెస్ అంతా కూడా వీడియో రికార్డింగ్ అవుతుంది. కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోకు మళ్ళీ పే చేసినట్టయితే ఎవరికి ఏమైనా వచ్చిందంటే ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే ఇక్కడ మేము గవర్నమెంట్ తీస్తాము, మీరు కొన్ని రోజులు వచ్చి గవర్నమెంట్ గారు కష్టం అని చెప్తారు. సో ఆ డిస్టెన్స్ లేకుండా మీ ముందే మీరు లబ్ధిదారుల ముందే చదివించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు తమ రాగంలో ప్రజలకు అర్థాలు మొత్తం తెలియజేసేంత లక్కిట్లా జరుగుతుందని, లక్కిట్లా అయిన తర్వాత కూడా ఎవరైనా అనారోగ్యం ఉన్నట్టు ఫిర్యాదు వచ్చినా కానీ దాన్ని మరోసారి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎందుకు లేదు పద్ధతులు ఇస్తాం సార్. ఒక లేదు అంటే అది కూడా ఖాతా చేసే అధికారం ప్రభుత్వం ఉందని లబ్ధిదారుల సభలో తెలియజేశాం సార్. ఒకవేళ ఫిర్యాదు రాకుండా కానీ మేము మా ఎంక్వైరీలో కూడా సుమోలు ఏమన్నా కానీ అది కూడా లబ్ధిదారుకి నమోదు ద్వారా తెలియజేసి ఆ పట్టాసులకు రద్దు చేసే కార్యక్రమం ఎవరు ఆందోళన చేయాల్సిన లేదు. మందమరి ఏరియా ఆర్కేసీఎస్పీ వద్ద 4 లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన సమ్మెను విజయవంతం చేసిన కార్మిక లోకానికి అంతటికీ విప్లవ వందనాలు. ఇదే ఐక్యతతో, ఇదే పోరాటంతో మన హక్కులు పోనీయకుండా మరిన్ని హక్కులు సాధించుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. జేఏసీ నాయకులు ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, వైస్ ప్రెసిడెంట్ లింగయ్య, ఫిట్ సెక్రటరీ హరి రామకృష్ణ, కమిటీ సభ్యులు మండల శ్రీనివాస్, నాగరాజు, నరేంద్ర, కోటి, గోవర్ధన్, ఐఎన్టీయూసీ నాయకులు రాములు, శ్రీనివాస్, మధుబాబు, నర్సయ్య, తిరుపతి, మనోహర్ మొదలగు వారు కార్మికులకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా బొగ్గుగని కార్మికులు విజయవంతంగా సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మెలో పాల్గొన్న కార్మికులందరికీ జేఏసీ సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనము హక్కులు సాధించుకునే వరకు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ విధానాలు కార్మికులకు వ్యతిరేకంగా ఏదైతే 4 లేబర్ కోడ్స్ చేస్తుందో దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. బొగ్గు పరిశ్రమను, పబ్లిక్ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి
చేయబట్టే ఈ సమ్మె విజయవంతం చేయడం జరిగింది. మరి ఇప్పుడైనా బీజేపీ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచి ఈ ఏదైతే కార్మిక చట్టాలను తుంగలో తొక్కేసి 4 లేబర్ కోడ్స్ చేస్తున్నారో వాటిని రద్దు చేయాలని చెప్పేసి కార్మికుల్లో ఆగ్రహం వచ్చి ఇంకా తీవ్రమైన తిరుగుబాటుకు దారి తీయకముందే ప్రభుత్వం అటువంటి చట్టాలను విరమించుకోవడం ద్వారా కార్మికులకు ఉపశమనం కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే నిరుద్యోగ సమస్య పెరిగి ఉన్న కార్మికులంతా దిగిపోవడం ద్వారా అందరు ఉన్న వాళ్ళని కంపెనీలను మూసివేయడం ద్వారా కార్మిక వర్గం ఎంతో నిరుద్యోగ సమస్యలు ఎదుర్కొంటుంది. కాబట్టి మరి ఆ చట్టాల ద్వారా ఇంకా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ చట్టాలను రద్దు చేయాలి. బొగ్గు గనులు ఎక్కడ ఆ పరిశ్రమలకే ఇవ్వాలి. వేలం పాట లేకుండానే సింగరేణిలో కూడా అదే విధానం కొనసాగించాలి. ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఏదైతే పోరాటం చేస్తున్నామో కనీస వేతన చట్టాలు లేకుండా కాంట్రాక్ట్ కార్మికుల ద్వారా బానిసత్వానికి గురి చేస్తున్న నియంతృత్వ విధానాలు నశించాలి. కాబట్టి మనం ఆ పోరాటంలో ముందుండి జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇచ్చిన పిలుపుకు కార్మికులందరూ స్పందించి విజయవంతం చేసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు అన్ని సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్న కార్మికులకు అందరికీ జేఏసీ తరఫున మరియు ఐఎన్టీసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ ఎన్నో పోరాటాలు చేసి నిరసనగా జేఏసీ ఇచ్చిన పిలుపుకు అన్ని కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నందుకు వారందరికీ పేరు పేరున మరొకసారి. మందమరి పట్టణం సాయిబాబా టెంపుల్లో రేపు గురువారం పవిత్ర గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయ అర్చకులు మాట్లాడుతూ రేపు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం సుప్రభాత సేవా కార్యక్రమం, బాబాగారికి పంచామృతాభిషేకం, మంగళహారతి, నీరాజనం అనంతరం మధ్యాహ్నం గురు పాదుక పూజ అనంతరం అన్నప్రసాద కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. సాయంత్రం 8 గంటల వరకు ఆలయంలో పూజా కార్యక్రమాలు ఉంటాయని భక్తులందరూ గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని కృతార్థులు కావాలని కోరారు. మంగళహారతి, నీరాజనం, అర్చనాది కార్యక్రమాలు, తీర్థప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతుంటాయి. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు గురు పాదుగా పూజ, మహానైవేద్యం, మధ్యాహ్న హారతి అనంతరం వచ్చినట్టు భక్తుల చేత అందరికీ కూడా అన్నప్రసాదన కార్యక్రమం. చాలామంది అన్నదానం అంటుంటారు. అన్నప్రసాదంగా భావించుకొని మన ఆలయానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రసాదాన్ని వితరణ చేసేటప్పుడు కానీ స్వీకరించేటప్పుడు కానీ ఎటువంటి పదార్థం వేస్ట్ చేయకుండా కింద పడేయకుండా సరిపడంటి ప్రసాదం స్వామి యొక్క ప్రసాదంగా భావించుకొని అందరూ స్వీకరించవలసి కోరుతున్నాము. మరియు సాయంత్రం వేళ 5:30 పునః దర్శనం ప్రారంభించుకొని 6 గంటలకు పల్లకి సేవ మరియు ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరియు 8:30 శేజాహారతి కార్యక్రమం పరిసమాప్తం చేసుకోవడం జరుగుతుంది. రేపు చాలా ముఖ్యమైన రోజు గురు పౌర్ణిమ. ప్రతి వారం కూడా మనకు ప్రతి సంవత్సరం కూడా వారం మారుతుంది. ఈ సంవత్సరం గురు పౌర్ణిమ అంటే గురువారం అని అందరికీ కూడా తెలుసు. అటువంటి ఈ సంవత్సరం మనకు గురువారం రావడం జరుగుతుంది. కావున చాలా ప్రత్యేకంగా ఈ సంవత్సరం భావిస్తుంటాము. ప్రతి ఒక్కరు కూడా అధికంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ కోరుతున్నాము. రామకృష్ణపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ 1990-1991 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ₹30,000 విలువైన ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను అందజేశారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ గద్దెరాజు, మందమరి మండల విద్యాధికారి దత్తుమూర్తి చేతుల మీదుగా ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, మండల విద్యాధికారి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు శుద్ధమైన తాగునీటి అందించేందుకు 1990-1991 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను అందజేయడం అభినందనీయమని అన్నారు. ఈ పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని పాఠశాలలో చదివిన ఇతర విద్యార్థులు కూడా పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుందని, ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నత స్థాయికి చేరుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కోమల, పూర్వ విద్యార్థుల కమిటీ కన్వీనర్ లక్షెట్టి లక్ష్మణమూర్తి, కో కన్వీనర్లు బావన్లపల్లి శ్రీనివాస్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థులు 1990-91 బ్యాచ్ సంబంధించి ఏదైతే ఆమో వాటర్ ప్యూరిఫైయర్ ఉందో ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మండల విఓ గారికి, అలాగే స్కూల్ హెచ్ఎం గారికి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. మనం వచ్చినప్పుడు చూసినట్టయితే గవర్నమెంట్ స్కూల్లో దాదాపు అంటే ఊరు మొత్తం మీద ఒకటే స్కూల్ ఉండేది. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే అదే స్కూల్కి వెళ్ళేవారు. స్కూల్ పిల్లలు స్టార్టింగ్ టైం కావచ్చు, వచ్చినప్పుడు ఎండింగ్ టైం కావచ్చు. స్కూల్ వాళ్ళు పెట్టాలంటే ఒక పండుగ వాతావరణం ఉండేది. అంటే స్కూల్ దగ్గర నుంచి ఇంటి దాకా ఒక 100 మంది రోడ్డు వెళ్తూ ఉండేవాళ్ళు. క్రమేణా ఇప్పుడు గవర్నమెంట్ సెంటర్లోకి ప్రైవేట్ సెంటర్ దగ్గర నుంచి ఏమైందంటే గవర్నమెంట్ స్కూల్లో సంఖ్య తక్కువ కావడం, ప్రైవేట్ స్కూల్లో సంఖ్య అనేది పెరగడం జరిగింది. మేజర్ కారణం ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్లో ఎవిడెన్స్ లేకపోవడం వల్ల తల్లిదండ్రులు ఏంటంటే పంపించడం కోసము ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు టీచర్స్ బాగానే చూసుకుంటే మన క్వాలిఫైడ్ టీచర్స్ అనేది గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటారు. అంటే ఏదైతే గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టి టాప్ లో క్వాలిఫై చేసిన వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్కి ఉంటారు. ఎవరైతే క్వాలిఫై కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రైవేట్ దాంట్లో టీచింగ్ వెళ్తూ ఉంటారు అన్నట్టు. కాకపోతే ఒకటే ఒక ప్రాబ్లం ఏమైందంటే లాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే స్కూల్ సరైన గోడ ఉండదు, క్లాస్ రూమ్స్ ఉండదు, వాష్రూమ్స్ ఉండదు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండదు. దీనివల్ల ఏమైందంటే తల్లిదండ్రులు పిల్లలు పంపించడం కోసం చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సో ఈ ప్రాబ్లం గురించి ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అమ్మ ఆదర్శ పాఠశాల కింద స్కూల్ అనేది దత్తత తీసుకొని స్కూల్ సంబంధించిన మౌలిక సదుపాయాలు అయితే ఏవైతే ఉన్నదో అది కూడా ఏంటంటే గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కాకుండా ఆ స్కూల్ సంబంధించిన తల్లిదండ్రులు నుంచి వచ్చిన మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ హెచ్ఎం గారు ఇప్పుడు 78 చేరుకుంది. ఇంకా ముందు కూడా చాలా డెవలప్ అవుతుంది. అంటే ఈ శ్రమలో మరి సమాజ భాగస్వామ్యంగా పూర్వ విద్యార్థులు 90-91 విద్యార్థులు కూడా చాలా సహాయం పడుతున్నారు. ఈరోజు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ మన వాటర్, డ్రింకింగ్ వాటర్ అనేది చాలా ప్రధానమైనది. మరి మా పిల్లలకు అందజేయడం మీ అందరికీ ధన్యవాదాలు. అంతేకాకుండా దీన్ని పూర్తిగా తీసుకొని మిగతా పేద విద్యార్థులు కూడా ఇంకా ఏదైనా అవసరం ఉంటే పాఠశాలకు ఉపయోగపడే పనులు చేస్తే పాఠశాలను ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఎందుకంటే మన పక్కకే పాఠశాల ఉంటుంది, కానీ మనం ఎక్కడికో కోరాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి కల్పించుకోకుండా మీ పాఠశాలను చాలా ప్రేమతో మరి టీం వర్క్, ఇది ఏ ఒక్కరు అనుకుంటే ఏది కాదు, ఒక బ్యాచ్ 90 బ్యాచ్ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వాటరే మెయిన్. మీరు ఈ టైంలో ఇచ్చిన అందరికీ చాలా సంతోషం. మన గురించి ఆలోచించే వాళ్ళు తల్లిదండ్రులు, నెక్స్ట్ గురువు గారే. మన ఇంట్లో ఉండేది తక్కువ, స్కూల్లో ఉండేది ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ నేను వచ్చిన 1 year అవుతుంది అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా. ఇక్కడ సమ్మర్లో వర్క్ జరుగుతుంటే హెచ్ఎం సార్ గారు పొద్దున్న 6కి వచ్చి నైట్ 9 వరకు అయినా, ఒకసారి సార్కి గేట్ పడడం వల్ల బండి నుంచి పడినా కూడా ఒక్కరోజు కూడా సార్ ఇంట్లో ఉండకుండా స్కూల్లోనే వర్క్ చేయించాడు. అప్పటికి ఇప్పటికి స్కూల్ చాలా చేంజ్. చాలా మంది సార్ వాళ్ళు ఏదో వర్క్ చేసాం, జీతం తీసుకున్నామని చూస్తుంటారు. కానీ నిజమైన గురువులు ఎవరంటే పిల్లల కోసం ప్రతి ఒక్క విషయాన్ని దగ్గర నుండి చూసుకోవడం చాలా అదృష్టం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన మంచిర్యాల డివిజన్ విద్యుత్ సంస్థ ఉద్యోగులు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వర్గాల వ్యతిరేక విధానాలకు నిరసనగా జిల్లా కేంద్రంలో వామపక్ష కార్మిక సంఘాల భారీ ర్యాలీ. మంచిర్యాల జిల్లా లక్షట్పేటలోని నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించడానికి విచ్చేస్తున్న రాష్ట్ర మంత్రులు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.